అనంతరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన వెంటనే వాళ్ళు ఏమీ మొహమాటం లేకుండా ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీదకి, ఆదినారాయణ రెడ్డి గారు బీటెక్ రవి గారి మీదకి డైరెక్ట్ గా తోసేశారు. తర్వాత మళ్ళీ గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్న దీని గురించి ఎవరు మాట్లాడకూడదు. చాలా దారుణం అండి. ఆ ఆర్డర్లు కూడా అలాగే ఇవ్వకూడదు. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో తెలియదు. అలాగంటే మళ్ళీ మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు ఇలాంటివన్నీ మాట్లాడతారు. స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్న దీని మీద మాట్లాడకూడదని ఎవరు చెప్తారండి? ఎలా చెప్తారండి? అదే అనర్థం. ఈ అన్నాటికి మూలకం ఏంటంటే అదే. తర్వాత ఈ కటికిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న అతను మొట్టమొదటి సాక్షుల్లో రిజర్వేషన్ లేకుండా టికెట్ తీసి పైకి పంపించారు అతన్ని. అనారోగ్య కారణాలు అనుమానాస్పద మృతి కింద కూడా నమోదు చేయలేదు. ఈయన ప్రభుత్వం వచ్చింది కాబట్టి వెంటనే మళ్ళీ వాళ్ళ డ్రైవర్ ఇతన్ని జగన్మోహన్ రెడ్డిని పులివెందులు తీసుకురావడానికి కారులో ఉన్న డ్రైవర్ డ్రైవింగ్ చేసిన అతను కూడా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇలా వరుస పెట్టి ఒకళ్ళంకాలు ఒకళ్ళు వీళ్ళు ఒక అతను అయితే పురుగు మందు దాగే చచ్చిపోయాడు, గుళికలు దాగే చచ్చిపోయాడు అంటారు. అవునండి. ఆ సూసైడ్ లెటర్స్ లో కూడా వీళ్ళే రాసేసి ఇప్పుడు ఈయన చేత రాయించలేదట్టి. ఆయన వివేకానంద రెడ్డి గారి చేత కూడా కొట్టి రాయించారు ఆయన చేత కూడా లెటర్స్. అలాగే గంగాధర్ రెడ్డి అతను డైరెక్ట్ గా చెప్పాడు, నీ మీద వేసుకోరా బాబు, ఈ కేసులన్నీ నీకు 10 కోట్లు ఇస్తామన్నారు అన్నాడు. అలా చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన అతను కూడా సర్దేసుకున్నాడు. వీళ్ళకి ఇలాగా ఒకళ్ళని పంపించేయటం వల్ల అనుమానం ఇంకా బలపడుతుంది. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ లాయర్లు ఉన్నారు, ఇంకా బాగా చెప్తారు. ఇలాగ బిగుసుకుంటుందన్న భయం లేకుండా అంత బరితెగింపు ఎందుకు వచ్చిందంటే కారణం ఏంటంటే అండి, ఈ దర్యాప్తు సంస్థల తాలూకా నిర్లక్ష్యం, నిరాబరితనం, బాధ్యతలేమి ఇది కారణం అండి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళు ఈ కేసును నీరు గార్చడం మనం కళ్ళారా చూసామండి. అవినాష్ రెడ్డి అరెస్ట్ కోసం వస్తే అతన్ని లోకల్ పోలీసులు మా చేతులు ఎత్తేసారు, మేము రక్షణ ఇవ్వలేమని. అలాగే అతను అడ్డుకోవడం, ఇది పెద్ద కేసు కదా. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అలా ఎందుకు ఎవరెవరు ఏ అధికారి ఉన్నాడో ఆ అధికారి ఏ కారణం చేత రక్షణ ఇవ్వలేమని చెప్పారు, ప్రొటెక్షన్ చేయలేమని చెప్పారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారని తీసుకుని వాళ్ళు ముందు లోపల కూర్చోబెట్టి విచారణ చేస్తే మొత్తం అన్ని బయటకు వస్తాయండి. వీళ్ళు ఇంకా బయటే తిరగనిస్తే మేనేటర్స్ ఒక పులి నరమాంస పక్షికి అయిన పులిని వన్యమృగ సంరక్షణలో ఉన్నా సరే ఆ మేనేటర్ని ఎలాగైతే ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ని. ఎందుకంటే మీరు చూడండి, అత్యంత పిన్న వయస్కుడైన వైఎస్ అభిషేక్ రెడ్డి అతను అనుమానాస్పదంగా అనారోగ్యంతో సడన్ గా అనారోగ్యం వచ్చేస్తుంది. మన 2024 ఎలక్షన్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తాడు అతను. 2-3 నెలలు తిరగగానే హాస్పిటల్ పాలవుతాడు, ఇంకా అక్కడి నుంచి అట్టే పైకి. అలాగే సాక్షాత్తు భారతీ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని హాస్పిటల్లో చేరతాడు, నుదుటి మీద గాయాలు ఉన్నాయని చెప్పేసి పత్రికల్లో వార్తలు వస్తాయి. ఇది ఎటుపోతున్నాం, ఇది మోడస్ ఆపరాండి వాళ్ళకి. మీరు అన్నారు కొత్త. మీరు ఒక విషయం గమనించారా, ఇప్పటికి ఈ హత్య జరిగి 7 సంవత్సరాలైనా తాజాగా కూడా జగన్ గారి మీడియాలో ఇది పోలీసులే చంపారు అని ప్రసారం చేస్తున్నారు. అంటే నేను ఇప్పటికీ అనుకూలంగా వాళ్లే మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పినట్టు ఇంట్రడక్షన్ లో ఎదటోళ్ళ మీద తోసేయడానికి రెడీగా ఉంటారండి. దాని గురించి ఎందుకు అలా చేస్తారన్న ఆలోచన లేదు ఎవరికైనా. పోలీసులకి ఏంటంటే అవసరం? ఎందుకు చేస్తారు? పోలీసులు ఏమైనా ఇందులో నేరస్తులా? వాళ్ళు తప్పించుకోవడానికి చేస్తారా? ఇందులో ఇది వీళ్ళు చనిపోవటం వల్ల ఎవరికి లబ్ధి అనేటువంటిది ఆలోచన చేస్తుంది చట్టం, ఈ సాక్ష్యాధార జ్యుడిషియరీ. అలాంటి పరిస్థితుల్లో ఈ దర్యాప్తు అధికారులు కూడా అదే ఆలోచన చేస్తారు. ఇతను చనిపోవటం వల్ల ఎవరికి లబ్ధి అనేటువంటి చూస్తారు. వీళ్ళందరూ పోతాం వల్ల ఎవరికి లబ్ధి? ఎవడైతే ఆ సూత్రధారి కింద ఉన్నాడో, ముక్కల కింద నరికించేసాడో అతనికి లబ్ధి అనేటువంటి తెలుస్తూ ఉంటది. ఇంకోటి ఏంటంటే విచిత్రంగా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇద్దరు పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మిగిలింది ఎవరంటే ఆ దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చిన దస్తగిరి. ఎందుకంటే అతను లక్కీగా అతను అప్రూవర్ అయిపోయి ఒక జడ్జి గారి ముందు ఒక వాంగ్మూలం ఇచ్చాడు కాబట్టి ఒకవేళ ఆయన కానీ లేకపోతే అది మరణ వాంగ్మూలంగా ట్రీట్ చేస్తారన్న ఉద్దేశంతో అతను వాళ్ళే కాపాడుతున్నారు అనుకుంటున్నాను నేను. ఇంకా ఫైనల్ గా సునీతారెడ్డి గారు అది కేసు గురించి అడిగేవాడు ఉండకూడదంటే సునీత